హాయ్ హలో వెల్కమ్ టు ఎంవ్యూస్ న్యూస్. దర్శక దిగ్గజం భారతీ రాజా కనుమరుగయ్యారు. ఆయన నిన్ననే పరమపదించారు. భారతీ రాజా అనగానే తమిళనాటే కాదు తెలుగు ప్రజలకు కూడా చాలా అభిమానం. ఎందుకంటే ఆయన తీసిన చిత్రాలు 1980-90 దశకంలోన ఆయన తీసినటువంటి సినిమాలు యువతను ఉర్రూతలూగించిన మాట అయితే వాస్తవం. ఒకటి కాదు రెండు కాదు, వరుసగా హిట్ల పైన హిట్లు కొట్టి తన మార్కును ప్రజల ముందు వదిలి వెళ్ళినటువంటి భారతీ రాజా నిజంగా భారతదేశం గర్వించదగ్గ దర్శకుడని మనం అందరం కూడా ఒప్పుకోవాలి. భారతీ రాజా తాను తీసినటువంటి సినిమాలు తెలుగులో వచ్చినవి చూసుకుంటే అత్యద్భుతం. తూర్పు వెళ్ళి రైడు ఇప్పటికీ మనకు జ్ఞాపకం ఉంటుంది. అప్పట్లోన కొత్త కథాంశాలు ఇవన్నీ కూడా, అంటే ట్రెడిషనల్ సినిమాలకు భిన్నంగా, సంప్రదాయ సినిమాలకు భిన్నంగా సరికొత్తగా సినిమాలు తీసిన దర్శకుడుగా అప్పట్లోనే భారతీ రాజాకు చాలా పెద్ద పేరే ఉంది. అప్పట్లోనే ఆయన చాలా రెవల్యూషనరీ డైరెక్టర్గా అందరికీ పరిచయం అయ్యారు. కొత్త ఆలోచనలు, సినిమా టేకింగ్ కానీ మేకింగ్ కానీ, ఆ కథా వస్తువు తీసుకోవడంలో కానీ అన్నిట్లో కూడా ఏదో ఒక కొత్త వింత కనిపించేది. అందుకోసమే ప్రజలందరూ కూడా, ప్రేక్షకులందరూ కూడా భారతీ రాజా సినిమా అనగానే పడి చచ్చిపోయేవాడు. ఇదైతే వాస్తవం. తూర్పు వెళ్ళే రైలు, 16 ఏళ్ల వయసు ఇప్పటికీ మనకు గుర్తుగానే ఉంది. అలనాటి అందాల నటి శ్రీదేవి నటించినటువంటి, తెలుగులో ఉన్న దర్శక రాఘవేంద్రరావు దర్శకత్వం వహించినా కూడా తమిళంలోనూ మాతృక మూవీ వచ్చి భారతీ రాజాది. అప్పట్లో అది తమిళనాట అంటే తమిళనాడులో సూపర్ హిట్ కొట్టిన ప్రతి భారతీ రాజా తమిళ సినిమాలన్నీ కూడా తెలుగులోనే రీమేక్ అయ్యాయి లేదా డబ్ అయ్యాయి అంటే అతనికి ఉన్నటువంటి క్రేజ్ ఎంత గొప్పదో మనం ఆలోచించాలి. సో ఎర్ర గులాబీలు, కమల్ హాసన్ శ్రీదేవి హిట్ కాంబినేషన్. అండ్ అప్పట్లోనే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ, అప్పట్లోనే మనకు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా మనం ఎర్ర గులాబీలు, దీన్ని తమిళంలో సిగప్పు రోజగల్, దాన్ని తెలుగులోన ఎర్ర గులాబీలుగా రీమేక్ చేశారు. అందులో పాటలన్నీ కూడా ఇళయరాజా, భారతీ రాజా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఈ ముగ్గురి కాంబినేషన్ ఉంటే ఇంకా సినిమాలు మరో లెవెల్కి వెళ్ళేవన్నమాట అయితే మనకు ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. సో సిగప్పు రోజగాళ్ళు ఒకటి. అలాగే సీతాకోక చిలుక, అసలు సీతాకోక చిలుక తెలుగు యువతను, అప్పట్లో తెలుగు యువతను, తెలుగు సినిమా పరిశ్రమను ఒక కుదుపు కుదిపినటువంటి సినిమాగా మనం చెప్పొచ్చు. అత్యద్భుతమైనటువంటి ప్రేమ కథా చిత్రం. అప్పట్లోనే కులాంతర వివాహాలు, వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించినటువంటి అత్యద్భుతమైనటువంటి రెవల్యూషనరీ మూవీగా మనం చెప్పొచ్చు. ఆ సినిమాలో ఉన్న ప్రతి పాట కూడా హైయెస్ట్ మ్యూజికల్ హిట్. ఇళయరాజా అందించిన ప్రతి పాట కూడా సూపర్ డూపర్ హిట్. ప్రతి ఇంట్లో కూడా టేప్ రికార్డు ఉన్న ప్రతి ఇంట్లో కూడా, యువత ప్రతి నోట్లో కూడా నానినటువంటి పాటలు. ప్రతి యువత కూడా కలలు కనేటువంటి ఒక సుందర ప్రపంచాన్ని వెండి తెరపై చూపించిన ఘనత ఖచ్చితంగా మనకు భారతీ రాజాకే దక్కిందని చెప్పాలి. సీతాకోక చిలుక అత్యద్భుతమైనటువంటి సినిమా. ఆ సినిమాలోనే మనకు కార్తీక్, ముచ్చల్లారణ హీరోయిన్లుగా నటించారు. శరత్ బాబు విలన్గా అత్యద్భుతంగా నటించారు. అలీ, మాస్టర్ అలీ అప్పట్లో చిన్న పొట్టి పిల్లవాడు, ఎంత అద్భుతంగా, అసలు అలీ నటన చూసి అందరూ పగలబడి నవ్వారు. ఒక గొప్ప కమెడియన్ తెలుగు తెరకు పరిచయం అయ్యారని అప్పట్లోనే అందరూ జోస్యం చెప్పారు. ఆ మాట నిజమైంది. ఇప్పుడు అలీ అంటే అత్యద్భుతం, హాస్యానికి పెట్టిన పేరు. చాలా షోలు కూడా చేస్తూ ఉన్నారు, ఎన్నో సినిమాలు నటించారు. అలాంటి అలీకి సినీ జన్మనిచ్చినటువంటిది ఎవరంటే భారతీ రాజా. అది మనం మర్చిపోకూడదు. సో ఈ పైగా ఇతనికి 6 జాతీయ పురస్కారాలు వచ్చాయి. ఒక దర్శకుడికి 6 నేషనల్ అవార్డ్స్ రావడం అంటే తమాషానా చెప్పండి. చూడండి, ఆయనకు సీతాకోక చిలుక, మొదల్ మర్యాదై, వేదం పుదిమ, కరుత్తమ్మ, అంది మందాரை, కడల్ పూక్కల్ ఈ 6 సినిమాలకు జాతీయ పురస్కారం కూడా లభించిన అతి గొప్ప దర్శకుడుగా మనం భారతీ రాజా గురించి ఎప్పుడు మనం తలుచుకోవాల్సిందే. అంటే ఆ తర్వాత భారతీ రాజా సినిమా మార్క్ ఏంటంటే ఆయనకు మట్టి వాసన. పల్లెటూరు నుంచి పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి పల్లెటూరి బైతుగా, ఒక సాధారణ పల్లెటూరు నుంచి పుట్టినటువంటి ఆ అబ్బాయి అప్పట్లో కన్నటువంటి కళలు, అంటే అబ్దుల్ కలాం చెప్తుంటారు కదండి, కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని. భారతీ రాజా అప్పట్లో కన్న కళలు, అప్పట్లో ఆయన బుర్రలో మెదిలినటువంటి సినిమాటిక్ స్టోరీస్ అసలు ఈ జనరేషన్ కూడా అందనటువంటి వేగవంతమైనది.
ఈ మాట నేను చెప్పడం కాదు, స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారు ఒకానొక సంగీత సభలో ఆయన చెప్పారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా, ఆ తర్వాత భారతీరాజా, వీళ్ళు ముగ్గురు అత్యంత స్నేహితులు, ఒకేసారి ఎదిగినటువంటి వాళ్ళు, సినీ పరిశ్రమలో అత్యున్నత శిఖరాలు అందుకున్నటువంటి వాళ్ళు. ఇంకా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఒక గాన గంధర్వుడుగా అందరి గుండెల్లో నిలిచిపోయారు. ఇళయరాజా ఇసై జ్ఞాని, అతన్ని కరుణానిధి ఇసై జ్ఞాని అని పిలిచాడు. స్వరజ్ఞాని లాగా ఇప్పుడు ఆయన నిలబడి ఉన్నారు. ఆయనే ఒక పుస్తకం. ఆయన ప్రతి పాట కూడా సంగీత ప్రియులకు, సంగీతం నేర్చుకునే వాళ్ళకు, సినిమా సంగీతకులకు అదొక ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్ లాంటిగా మనం చెప్పొచ్చు. అలాగే భారతీరాజు కూడా, వీళ్ళు ముగ్గురు కూడా త్రివేణి సంగమంలా విజృంభించి అసలు సినీ పరిశ్రమలో ఉన్న తమదైనటువంటి ముద్ర వేసి 100 వేళ్ళు గడిచినా కూడా వీళ్ళ ముగ్గురిని మర్చిపోవడం మనకు సాధ్యమేనా చెప్పండి? చచ్చినా సాధ్యం కాదు. అలాంటి దర్శకుడు భారతీరాజా. ఆయన సినిమాల్లోన ఒక గొంతు, ఆయన గొంతు ఎప్పుడు వినిపిస్తుంటుంది, ఆయన మార్క్ ఏంటంటే ఎన్ ఇనియ తమిళ మక్కళే, నా ప్రియమైన తమిళ ప్రజలారా అని సినిమా ప్రారంభంలోన ఆయన గొంతు వినిపించేది. ఇప్పుడు ఆ గొంతు వినిపించచ్చు రికార్డెడ్ వాయిస్, బట్ ఆ గొంతు మాయమైపోయింది, ఆ మనిషి మాయమైపోయాడు. కానీ అతను నేర్చినటువంటి కళ, అతను తీసినటువంటి సినిమాలు, అతను వేసినటువంటి దారి మాత్రం అలాగే ఉండిపోయింది. సో ఆయన 1974లోన ఆయన ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతనిది లవ్ మ్యారేజ్, ప్రేమ వివాహం. ఆయన సినిమా మొత్తం ఒడిదొడుకులుగా, సినిమా ప్రయాణం అంటే సినీ కళాకారుల ఎవరి జీవితాలు కూడా సాదాసీదాగా నల్లేరుపై నడకలని నడవవు కదండి. కష్ట నష్టాలు ఉంటాయి, పడిలేసాలు ఉంటాయి, అవకాశాల కోసం ఎదురు చూడ్డాలు ఉంటాయి. పేదరికంతో, కటి దరిద్రంతో కనివిపోయి ఎక్కడో ఒక చోట ఒక అవకాశం వస్తే దాన్ని అందుకొని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు మాత్రం ఇగో ఈ ముగ్గురు మూర్తుల్లాగా వెలిగేటువంటి అవకాశం ఉన్నాయి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా అంతే కదా. కోదండ చక్రపాణి ఆయన ఒక హస్తం అందించాడంటే అల్లుకుపోయిందంతా ఎస్పి బాలసుబ్రహ్మణ్యమే. ఘంటశాలకు, అద్భుతమైన గొంతుకు ఉన్న ఘంటశాలకు ప్రత్యామ్నాయంగా నిలిచినటువంటి కీర్తి అతనే గణించాడు. ఎన్నో భాషల్లో పాట పాడారు. ఒక రోజుకు 12 పాటలు, 16 పాటలు పాడిన ఖ్యాతి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం. అలాగే ఇళయరాజా. అసలు ఇళయరాజా సినీ సంగీత ప్రపంచాన్నే ఒక మలుపు తిప్పేశాడు, ఒక స్టైల్. ఆయన వే ఆఫ్ మ్యూజిక్ నరేషన్ అనేటువంటిది మామూలు కాదనమాట. అలాగే భారతీరాజా కూడా, ఆయన తీసిన ప్రతి సినిమా కూడా ఒక అద్భుతమైనటువంటి కావ్యము. సినీ లవర్స్కు, సినీ గ్రోయర్స్కు అదొక టెక్స్ట్ బుక్ లాంటిది అనమాట. సో 1974లోన ప్రేమ వివాహం చేసుకున్నారు. కొడుకు మనోజ్ కుమార్, కూతురు జనని, 2 బిడ్డలు అతనికి. మనోజ్ కుమార్ని హీరోగా పరిచయం చేశాడు. తండ్రి బాటలోనే నడిచాడు, అతని వారసత్వాన్ని అందుకున్నాడు. ఎన్నో సినిమాలు నటిస్తూ ఇంకా ఎదుగుతున్నాడు అనేటువంటి బిడ్డ రాలిపోయాడు. అది ఆయన జీవితంలో తీవ్రమైనటువంటి విఘాతం. దేవుడు మనల్ని పరీక్ష పెడుతుంటాడండి. భారతీరాజు కూడా అలాంటి పరీక్ష పెట్టాడనమాట. సో మనోజ్ హీరోగా రాణిస్తున్న సమయంలో 2008లో పెళ్లి చేసుకున్నారు ఆయన. ఆ తర్వాత ఆయనకు 2 బిడ్డలు కూడా. కానీ 2025 తాజాగా 2025 లాస్ట్ ఇయర్ ఒక యాక్సిడెంట్లో మరణించారు. బిడ్డ చనిపోవడం, ఎదిగొచ్చిన బిడ్డ చనిపోవడం అనేటువంటిది సామాన్యమైనది కాదండి. అది ఎంత మనోవేదన అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. భారతీరాజు బహుశా ఆ పెయిన్తోనే చివరి రోజుల్లోనే ఆయన మరణించాడని చాలా మంది అంటూ ఉంటారు. భారతీరాజుకు సంబంధించినటువంటి చాలా సన్నివేశాలు, చాలా సందర్భాలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పలు సందర్భంలో గుర్తు చేసుకునేవారు. అతన్ని వరే అని కూడా పిలిచేవారు, అంత సన్నిహితులు. ఒక సందర్భం చెప్పాడనమాట. వాడు ఎప్పుడు కూడా నాతో పాటు కారులో ప్రయాణం చేసేవాడు. ఇద్దరం కారులో చాలా దూరం అలా వెళ్ళిపోయేవాళ్ళం. లాంగ్ వేకి వెళ్ళేవాళ్ళం. అలా వెళుతున్నప్పుడు అప్పుడు వాడు చెప్తున్నటువంటి కథలు అవన్నీ వింటూ ఉంటే నాకు మైండ్ బ్లోయింగ్గా ఉండేది. నేను అప్పుడు చెప్పేవాడిని, అరే రాసి పెట్టుకోరా, ఇవన్నీ కూడా నీ జీవిత చరిత్రను మరోలో తీర్చిదిద్దుతాయి, సినీ చరిత్రను రీసెట్ చేయడానికి నువ్వు దర్శకుడు అవుతావని అప్పట్లో నేను చెప్పేవాడిని. అతనికి సినిమా పిచ్చి కాదు, నటన పిచ్చి చాలా. ఎంత పిచ్చి అంటే ఒక హాస్య సంఘటన చెప్పారు. ఏంటంటే అతనికి నాటకాల్లో వేశారు. అప్పట్లో థియేటర్ ఆర్ట్స్ చాలా ఉండేది కదా. అప్పట్లో ఒకటి ఉండేది కదండి, నాటకాల్లో నటించిన వాళ్ళు తదుపరి కాలంలో సినిమాలో నటిస్తారు. ఇప్పుడు అట్లా కాదు, నేరుగా వచ్చేస్తున్నారు. కాలం మారిపోయింది. కానీ థియేటర్ ఆర్ట్స్ లవర్గా భారతీరాజా అప్పట్లోన ఒక నాటకంలో నటించడానికి ఇతని చొక్కా లాల్చి అరువు తెచ్చుకున్నాట. కానీ పాత్రలో లీనమైపోయి దాన్ని చించేసుకున్నాడు.
చించేసుకున్న తర్వాత బాలసుబ్రహ్మణ్యం ఇరే ఏందిరా నా లాల్చి చిల్చేసావు కదరా, ఇదేనా నీకు అంటే పాపం అప్పట్లోనే తన చొక్కా తీసి ఇచ్చేసి బనియన్ పైన ఇంటికి వెళ్ళిపోయాడు. అది డెడికేషన్ అంటే. ఇది కొంచెం హాస్యంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చెప్పాడు కానీ అతనికి ఉన్న నిబద్ధతను ఇది రెప్లికా చేస్తుంది అనమాట. అలాంటి భారతీ రాజా ఇప్పుడు మనకు లేరు అంటే కొంచెం బాధ అనిపిస్తుంది. ఓకే, మనిషి పుట్టిన తర్వాత పోక తప్పదు కదండి, ఇది మనకు అందరికీ తెలిసినటువంటి సిద్ధాంతమే, థియరీ. బట్ ఇలాంటి వ్యక్తులు వాళ్ళు వెళ్ళిపోతారు కానీ వాళ్ళ చరిత్ర మిగిలిపోతుంది. అదే, వాళ్ళు వెళ్ళిపోవచ్చు, వాళ్ళు కనుమరుగు కావచ్చు, భౌతికంగా వాళ్ళు వెళ్ళిపోవచ్చేమో కానీ బట్ మన మెమరీస్లో వాళ్ళు ఎప్పుడూ ఉండిపోతారు. కాబట్టి భారతీ రాజా అనగానే ఒక సీతాకోక చిలుక, ఒక తూర్పు వెళ్ళే రైలు, ఒక ఆత్మీయ బంధం, రాధిక శివాజీ గణేశన్ నటించినట్టు ఆత్మబంధం, ఇలాంటి సినిమాలు ఎన్నో మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. అద్భుతమైనటువంటి 16 ఏళ్ల వయసు, అసలు ఇప్పటి తరం కాదు, రానున్న 100 ఏళ్ల తర్వాత యువతరం కూడా గుర్తుంచుకోదగ్గ యూత్ మూవీ ఏంటంటే 16 ఏళ్ల వయసు. ఎంత అద్భుతంగా తీసిద్దాడు. ఇవన్నీ కూడా చిత్ర విశేషాలన్నీ కూడా మనకు చూస్తూ ఉంటే అరే ఇలాంటి లెజెండరీస్ అందరూ మాయమైపోతున్నారు కదా, మనం మాత్రం మిగిలిందమ్మా ఏంటంటే లేదండి, మనం కూడా ఏదో ఒక రోజు పోయేవాళ్ళమే. కాకపోతే మనం ముఖ్యంగా మన కాలం వాళ్ళు ఎందుకు అదృష్టవంతులం అంటే ఇలాంటి దిగ్గజాలు ఉన్నటువంటి కాలంలోనే మనము ఉన్నాం. మన తర్వాతి తరం వాళ్ళకి ఈ అదృష్టం లేదు కదండి. మన తర్వాత పుట్టిపోయే బిడ్డలకు భారతీరాజ కాలం కాదు, భారతీరాజు ఒక గుర్తు మాత్రమే, ఒక చరిత్ర మాత్రమే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఒక గుర్తు మాత్రమే, ఒక చరిత్ర మాత్రమే. కానీ మనం మాత్రం ఈ దిగ్గజాలు పుట్టినటువంటి ఒకానొక సువర్ణ కాలంలో మనము పుట్టాం. అది మన పుట్టుకకు చాలా గొప్ప అని మనం అనుకోవచ్చు. కాదంటారా చెప్పండి? సో ఇదండి విషయం. భారతీరాజా మనకు లేరు, భౌతికంగా వెళ్ళిపోయారు. ఆయన శరీరం చాలించారు, తనువు చాలించారంటే ఆయన చనిపోలేదు, ఆయన తనువును చాలించారు. ఆయన ఆత్మ స్వర్గలోకానికి వెళ్ళింది, మరో సంగీత శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. ఆల్రెడీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆ సంగీత శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. బహుశా వీళ్ళిద్దరూ అక్కడ కూడా కలిసి జుగల్బందీగా ఇంకా గొప్ప గొప్ప సినిమాలకు ఐడియాస్ తీసుకుంటూ ఉంటారేమో. మళ్ళీ మన చిన్న థాట్ ఆలోచిస్తే బాగుంటుంది కదండి. సో అదండి విషయం. థ్యాంక్ యూ ఆల్.